ఆలూర్ ఎస్సీబీ స్టేషన్ కర్నూలు డిస్టిక్ నుంచి క్రైమ్ నేర వార్తలు తెలపడం జరుగుతుంది. రాత్రి రాబడిన సమాచారం మేరకు 3 గంటల సమయాన ఆలూర్ పరిధినందు 30 బాక్సులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. బిందు మాధవ్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు రవికుమార్ ఈఎస్ గారి పర్యవేక్షణలో రైడ్స్ జరిగింది. ఇందులో ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్గా వచ్చిన ఎం మల్లిక నేను నా సిబ్బందితో కలిసి చాలా చాకచక్యంగా ఒక 5 మినిట్స్ ఇన్ఫర్మేషన్ తోటి మేము క్యాచ్ చేయడం జరిగింది. ఇందులో ఒక పర్సన్ డ్రైవింగ్ చేసుకుంటూ ఉన్నారు. అతని పేరు బోయ అశోక్, కోయనగర్కి చెందిన వ్యక్తి. తర్వాత అతను సరుకు 30 బాక్సెస్ తీసుకొని వస్తున్నారు. ఆ 30 బాక్సెస్ ప్లస్ ఇంకా ఇద్దరికి ఇస్తారు. అతను ఒక్కొక్కరి చొప్పున 10 బాక్సులు, మొత్తం 30 బాక్సులు అతను 10 బాక్సులు సేల్ చేస్తూ ఇంకా ఇద్దరికి అతను ఇవ్వడం జరుగుతుంది. వీటిని చాకచక్యంగా పట్టుకొని వీటి విలువ వచ్చేసి 1,50,000 లిక్కర్ వాల్యూ ఉంటుంది. వెహికల్ వాల్యూ వచ్చేసి 1,00,000 రూపాయలు ఉంటుంది. మొత్తం 2,50,000 రూపాయలు విలువ కలిగిన ప్రాపర్టీని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒకరే ఉన్నారు. ఒక్కరే అశోక్, ఇతను డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అశోక్ అనే వ్యక్తి ఒక్కరే ఉన్నారు. ఆ తర్వాత అతను సరుకు ఎవరెవరికి ఇస్తారు, లిక్కర్ని ఎవరెవరికి ఇస్తారని ఎంక్వైరీ చేయడం వల్ల సుధాకర్ అనే వ్యక్తి, తర్వాత శ్రీనివాసులు అనే వ్యక్తి ఇద్దరు పేర్లు కూడాను రావడం జరిగింది. వాళ్ళ గ్రామం వచ్చేసి మొలగవల్లి గ్రామం వాళ్ళది. ఇద్దరు సుధాకర్ అండ్ శ్రీనివాసులు వాళ్ళది మొలగవల్లి. ఇతను